క్యారెక్టర్ గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మోసగించేవాడు మనలోని వాడు కాదు, మోసం చేసేవాడు మనలో వాడు కాదు. ఈరోజు మన క్యారెక్టర్ ఎలా ఉంది? ఒకసారి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మార్కెట్లో వెళ్తున్నారు. ఒక వ్యక్తి ధాన్యము రాశిని అమ్ముతున్నాడు. ధాన్యపు రాశిని, పెద్ద రాశి ఉంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన చేతిని ఆ రాశి లోపలకు పోనిచ్చారు. రాశి లోపల తడి ధాన్యం ఉంది, పైన పొడి ధాన్యం. ఆ వర్తకుడితో అంటున్నాడు, అయ్యా నీవు అల్లాహ్కు భయపడు, తడి ధాన్యాన్ని పైన పెట్టు, వినియోగదారుల్ని నువ్వు మోసం చేస్తున్నావు, అల్లాహ్ దగ్గర శిక్షించబడతావు. అంటే మోసగించేవాడు మనలోని వాడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మన దగ్గర ఒక 1500 రూపాయలు ఉన్నాయి, అంటే అన్ని హండ్రెడ్స్ ఉన్నాయి. వాటిలో ఒక నోటు చినిగిపోయింది, లేదంటే ఇంకు పడింది. ఆ నోట్ని మీరు ఎక్కడ పెడతారు చెప్పండి? ఇచ్చాడు, నిజం చెప్పండి. ఒక 1500 ఉన్నాయి, ఆ 1500లో ఒకటి చినిగిపోయింది లేదా సిరాపడింది. వాడికి తెలియకుండా ఉండాలని మధ్యలో పెట్టిస్తావు. నువ్వు మోసగాడు. నువ్వు చెప్పు, అయ్యా ఒక నోటు చినిగుంది, చెల్లితే తీసుకో, లేదంటే ఇంకో నోటు తీసుకో. జీవితం మొత్తం నీ మాటలు నమ్ముతాడు. నువ్వు ఇస్తావు, తర్వాత నేను చూస్తాడు. నువ్వు చచ్చిపోయేదాకా నేను నమ్మడు, ఎందుకంటే నువ్వు మోసగాడివి. మోసగాడు ముస్లిం కాదు, మోసం చేయని వాడు ముస్లిం. ఆ క్యారెక్టర్ ఈ రోజు ఉందా మనలో? అరే కన్న తల్లిదండ్రులే నువ్వు మోసం చేస్తున్నావు, నీ భార్య బిడ్డల్ని మోసం చేస్తున్నావు, వ్యాపారంలో మోసం చేస్తున్నావు, ఆటోలో ఎక్కితే మీటర్లో మోసం, పెట్రోల్ బంకులో పెట్రోల్ మోసం, లీటర్ అట్లా. నీకు ప్రశాంతత ఎలా ఉంటుంది? ఒక హక్కును కొల్లగొట్టావు, ఆ డబ్బును రేపు ఏదో హాస్పిటల్ బిల్లుకు పెడతావు, లేదు ఎవడో కొట్టేస్తాడు. మోసగాడికి ప్రశాంతత లేదు. ఇస్లాం అదే చెప్తుంది, మోసగాడు